డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నా. ఒకసారి డైరీ పైన ఏంటో చదవండి మీరు. డైరీ అనేది నా అంతర్మనం. డైరీ అనేది ఒక జీవన విధానం, అంటే లైఫ్ స్టైల్. డైరీ ఎప్పుడు రాస్తారు మేడం ఎవరైనా కూడా అంటే, డైరీ అనేది రెగ్యులర్ రాయాలి మేడం ఎవరు కూడా. ఒక బాధ, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఏదన్నా కొత్తగా చెప్పాలనుకున్నప్పుడు, ఒక భర్త భార్యకు చెప్పండి, ఒక భార్య భర్తకు చెప్పండి, ఎవరు ఎవరితో చెప్పుకోండి, తను మాత్రమే తనకు మాత్రమే చెప్పుకుంటే. డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన యొక్క అంతర్మదనాన్ని చెప్పుకునేది డైరీ. ఏమైనా డైరీ పోతే అంత ఖాతాలు రాసుకుంటారు వేరంటే. అందుకని నేను ఆ డైరీ ఏం చేశానంటే, వాటిల్లో భగవద్గీత ఎందుకు పెట్టినంటే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరిలో 100% ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది. ఒకటి కాకుండా రెండు కూడా ఉంటాయి. కానీ ఎక్కడ ఉంటాయి మేడం? దేవుని గుర్తు. నాకు తెలిసి మీరు ఎవ్వరు కూడా భగవద్గీత ఒక్కరు కూడా చదివి ఉండరు అనుకుంటానే. 99% భగవద్గీతలు మన ఇంట్లో ఉంటాయి, ఎన్నో ఏళ్ళ సంది ఉంటాయి, కానీ మనం ఒకరు కూడా చదవం. కారణం ఏంటంటే 2 అంశాలు మేడం. భగవద్గీత అనేది సంస్కృత భాషలో ఉంటుంది, పద్య భాగంలో ఉంటుంది. మనకు పద్య భాగం అనే ఇష్టం ఉండదు, సంస్కృతం అనే ఇష్టం ఉండదు. కాబట్టి దాన్ని చదవాలన్న కోరిక మనలో లేదు. నేను ఇది ఆలోచించిన తర్వాత చేసింది ఏంటంటే, సరళమైనటువంటి తెలుగు భాష, కేవలం దాని యొక్క తాత్పర్యం మాత్రమే. ఇప్పుడు మీకు 18 అధ్యాయాలు ఇచ్చాను. 18 అధ్యాయాలు మొత్తం టోటల్గా తాత్పర్యం ఉంటుంది. ఎప్పుడన్నా మీరు మనసు బాగలేనప్పుడు, ఒక తల్లిదండ్రి ఒక పిల్లగాని గురించి ఒక తండ్రి వచ్చి మీ దగ్గర కాంప్లైంట్ చేసినప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వచ్చిన మొత్తం క్వశ్చన్స్ అంతా కూడా తల్లిదండ్రులని పేరెంట్ని కాంప్లైంట్లు చేస్తూ మీరు మాట్లాడుతుంది. గురువులు ఏదైతే మాట్లాడకూడదో ఆ విషయాలను కూడా మీరు మాట్లాడారు. మీకు కావాల్సిన ప్రతి సొల్యూషన్ అందులో దొరుకుతుంది. ప్రతి సొల్యూషన్ మీకు అందులో దొరుకుతుంది. నేను మీ దగ్గరికి వచ్చి మోటివేషన్ చేస్తున్నా, సార్ మోటివేషన్ చేస్తున్నా, ఇంకా మాకంటే బ్రహ్మాండమైనటువంటి మోటివేషన్ ఇక్కడ వచ్చిన దానికి మూలం ఎక్కడ ఉంటుందంటే భగవద్గీత. భగవద్గీత అనేది మోటివేషన్ పుస్తకం. అది ఒక రీజన్కు కానీ రిలీజియన్కి కానీ సంబంధించి కాదు. ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది మీకు అందులో. మీరు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే దాన్ని, నాకు తెలిసి భగవద్గీత మీకు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గర ఇంకొక సెషన్, అక్కడ మీ సార్ ఇక్కడ ఫామ్ హౌస్ చెప్పాడు, అక్కడ సెషన్ నెక్స్ట్ సెషన్ ఉంటుంది. అప్పట్లోపు కనీసం 10 times చదివి రావాలి. నేను ప్రతి ఒక్కరికి పేరు అడుగుతాను. ఆ రోజు మీ దగ్గర క్వశ్చన్స్ అడుగుతా, మీ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ రావు, నాకే క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్స్ ఇస్తాను. అర్థమైందా మేడం? దాంట్లో తయారు చేసేటప్పుడు 2 జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకటి, బోల్డ్ అక్షరాలు పెట్టిన అందులో దాదాపుగా మనం 48 దాకా ప్రతి ఒక్కరికి విధంగా దగ్గర చుట్టూ మందగిస్తారు. మామూలుగా చిన్న అక్షరాలు ఉంటే మీ దగ్గర వేరే ఉంటుంది, లలిత సహస్రం రకరకాలు మీరు ఇట్లా తెచ్చుకుంటారు. కంప్యూటర్లో ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, పక్క కొట్టేస్తాం. అదే బోల్డ్ అక్షరాలు ఉంటే చాలా ఈజీగా చదవడానికి ఫీల్ అవుతాయి. నా పుస్తకాల్లో కూడా పిల్లలకు బొమ్మలు అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి చాలా బొమ్మలు చాలా బాగుంటాయి. నాకు తెలుగు ఇది చూడండి మీరు, బోల్డ్ అక్షరాలు ఉంటాయి, కంటెంట్ బాగుంటుంది, పేపర్ క్వాలిటీ బాగుంటుంది. పిల్లలు పేపర్ క్వాలిటీ ఉంటే చింపే, బోల్డ్ అక్షరాలు ఉంటే చదవడానికి ఇష్టపడతారు, బొమ్మలు ఉంటే చదవడానికి ఇష్టపడతారు. మీరు తెలుగు హిందీ టీచర్ ఉంటే ఆ బుక్లు సార్ పరిశీలించండి. ఏమైనా అందులో మిస్టేక్స్ ఉంటే లేకపోతే కంటెంట్ బాగా లేకపోతే నాకు చెప్పండి. దీంట్లో నా నెంబర్ ఉంటుంది, మీరు లెక్కలు సాధగా తీసుకోండి. దీంట్లో భగవద్గీతతో పాటు వేమన సుమతి శతకాలు 2 కూడా చివరిలో పెట్టాను. మధ్యలో మొత్తం టోటల్గా ఓన్లీ పేజెస్, వైట్ పేజెస్, డేటు, టైము, ఇయర్, మీ ఇష్టం వచ్చిన డేటు. మీ ఒక్కసారి ఒక్క డైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వెంకరెడ్డి మనకి ఇంకో డైరీ కావాలంటే నేను తెచ్చిస్తాను, ఫ్రీగానే ఇస్తాను, డబ్బులు ఏమవుతుంది. కాకపోతే వేమన పద్యాలు సుమతి శతకాలు ఎందుకు పెట్టినాడు అంటే, ప్రతి ఒక్కరు కూడా హాలిడేస్ ఉన్నప్పుడు, లేకుంటే టీచర్లు రానప్పుడు, లేకపోతే ఎక్కువ అల్లరి చేస్తున్నాను, అసెంబ్లీ చేసినప్పుడు అందులో ఉన్న దాంట్లోకి వెళ్ళి ఏదో ఒక పద్యం, వేమన పద్యం సుమతి మీద ఒకటి చదువుకొని కొంచెం 10 నిమిషాలు ప్రయత్నం చేస్తే వస్తుంది. దాని మేము తాత్పర్యంగా ఉంటుంది. అందులో వెళ్ళి పిల్లలకు చెప్పండి, మీకు తెలిసి వస్తుంది, పిల్లలకు కాకుండా. ఇందులో కూడా చాలా మొత్తం 100% పెట్టలేదు. ఎందుకంటే ఆయా కాలమాన పరిస్థితులకు
ఈ కాలంలో పద్ధతి కొన్ని తేడా ఉంటాయి కాబట్టి కొన్ని తీసేసి మిగతా పెట్టాను నేను ఇందులో. భగవద్గీత చదవండి, వేమన పద్ధతి చదవండి, సుమచరిత్ర చదవండి. ఐడియల్ క్లాస్ వీలైతే ప్రతి క్లాస్లో మినిమం 45 నిమిషాల క్లాస్కు 5 నిమిషాలు చెప్పండి. 5 నిమిషాలు చదువు చెప్పే కంటే ఎక్కువ దీనిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఈ పిల్లోడు ఇంకో క్లాస్కి వెళ్ళే లోపు వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, బిహేవియర్ కానీ, ఆలోచన విధానం కానీ ఎట్లా మారుతుందో చూడండి. మీ ఇంట్లో మీ పిల్లలకు చెప్పండి, స్కూల్లో మీ పిల్లలకు చెప్పండి. అందుకని నేను తీసుకొని ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అని అనుకుంటే అది ఒక్కరితోటి మొదలవుతుంది ప్రయత్నం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐడియాలజీ నచ్చినటువంటి వాళ్ళు నాతో కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఇంకో 10 మందికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా మనం స్ప్రెడ్ చేయాలి. మంచి అన్నదాన్ని మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా స్ప్రెడ్ చేసే దాంట్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న 90% టీచర్స్ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు నాకు హెల్ప్ చేయడం అంటే కేవలం వీలైనంత వరకు ప్రతి క్లాస్లో మీరు ఏ క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్లో 5 మినిట్స్ 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు అందులోకి ఏదో ఒక దాన్ని వాళ్ళకి చెప్పండి. చెప్తూ 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 మీకు అలవాటు అవుతుంది. వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చేసరికి వాళ్ళకి మారిపోతుంది. ప్రతిరోజు చెప్పండి. 45 నిమిషాల క్లాస్ మనం 45 నిమిషాలు ఏం తీసుకోము, 30, 32, 33 నిమిషాలు తీసుకుంటాం మనం. అందులోకి 5 నిమిషాలు దీన్ని కేటాయించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. రెండోది మేడం, మీరు ఇందాక చెప్పిండే కదా పబ్లిషర్స్ అనేవారు వ్యాపారమే చేస్తారు. నేను కూడా వ్యాపారమే చేస్తున్నాను. వ్యాపారంలో నైతికత అనేది ఉంది. ఇప్పుడు మామూలుగా మనకు వచ్చేసి మీకు అర్థం ఉన్నటువంటి దాంట్లో చూసింది కదా, పైన ఏం బొమ్మలు ఉన్నాయి మేడం? నేను రతన్ టాటా ఫోటో వేసుకున్నాను. ఎందుకంటే రతన్ టాటా అనే అతను కూడా పెద్ద వ్యాపారవేత్త, కానీ వ్యాపారంలో ఎథిక్స్ మొదలుతున్నటువంటి. కాబట్టి నేను నా వ్యాపారాన్ని కూడా ఎథిక్స్ మొదలుతోటి నేను చేసే వ్యాపారంలో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనుకుంటున్న విధంగా బాగుండాలనే కోరికతో వ్యాపారం కాదు, డబ్బు రావాలని కాదు. ఒకసారి పేరు వచ్చిన తర్వాత డబ్బు వస్తుంది, సెకండ్ డబ్బు మనకి ఎంత అవసరం అంతే కాదు, అంతకు మించి చేసుకుంటే బాధగా ఉంటుంది. సో అట్లాంటి దాన్ని పెట్టి ప్రతి దాన్ని ఆలోచించి పేరు పెట్టడం కనుక క్యారెక్టర్ అని క్యారీర్ పెట్టినా క్యారెక్టర్ లేకుండా మనిషి క్యారీర్ రాలేదనేది అంటే ప్రతి దాని మీద ఒక నేపథ్యం అనేది ఉంటుంది అనమాట. అట్లా కూడా మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. మీరు ఎప్పుడైనా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే నాకు చెప్పండి, దాన్ని ఇంప్లిమెంటేట్ నేను చేస్తాను. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఈ సెషన్ మీకు అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చిందని అనుకుంటున్నా. ఒకసారి మీకు సంతోషాన్ని ఇస్తే గట్టిగా క్లాస్ చేస్తాను.